నిన్ననే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అసెంబ్లీ సమావేశాలలో పద్దులు చదివిర్రు. ఏ శాఖకి ఎంత విడుదల చేస్తుర్రు అనేటిదంతా కుల్ల లెక్కలు చెప్పిండు చిన్న సీఎం బట్టి సారు. మూలనంత సర్కార్ ఖాతాలు ఉంటుంది, ఆడికెంచి శాఖలకు, అటుకెంచి పబ్లిక్కు చేరుతుంది. అట్లా వ్యవసాయానికి ఏం తక్కువ 23 కోట్లకు చిల్లర విడుదల చేసిర్రు కదా. ఇప్పుడు గా పైకాన్ని రైతుల ఖాతాలు వేసేటందుకు తయారైతురు సర్కారోళ్ళు. రైట్, సీఎం సార్ టూర్ కు అంతా తయారైంది. ఇక సార్ పోవుడు, రిబ్బెన్ కత్తిరిచ్చుడు, కట కొత్తుడే ఆలస్యం ఉన్నది. ఐతారం నాడు సీఎం రేవంత్ రెడ్డి సార్ సిద్దిపేటకు పోతాడు, నల్మెటలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని సాల్వ్ చేస్తాడు, ఆన్నే మీటింగ్ పెడతాడు, అడ్డంక రైతులకు రైతు భరోసా పైకం అకౌంట్లు వేస్తాడు అని చెప్పుకున్నాం కదా ఇంత మునిపే. ఇప్పుడు ఆ మీటింగ్ కు అంతా తయారైంది అన్నట్టు. మంత్రి పొన్నం సారే దగ్గరుండి అంతా అలుసుకున్నాడు కూడా పనులు ఎట్టెట్టయితున్నాయని. అంతేకాదు ఓ 3 రోజులకేంచి రైతు మహోత్సవాలు అవుతున్నాయి కూడా ఆడ. సర్కారోళ్ళు గిట్ల రైతులకు భరోసా పైకం వేసేందుకు తయారైతుంటే మాజీ మంత్రి హరీష్ రావు సార్ అంటున్న మాట గిట్టుంది. ఏ మొహం పెట్టుకుని సిద్దిపేట వస్తున్నావు? నేను మీ వెటనరీ కాలేజీ సిద్దిపేటలో రద్దు చేసి కొడంగల్కి ఎత్తుకపోయినా చాలా గొప్ప పని చేసినా అని చెప్పడానికి వస్తున్నావా? మీ రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్ట్ ఆపేసిన, మీ రింగ్ రోడ్ ఆపేసిన, మీ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ రద్దు చేసిన, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల భవన నిర్మాణం ఆపేసిన, మీ స్టేడియం పనులు ఆపేసిన, మీ 3 టౌన్ 2 టౌన్ పనులు ఆపేసిన, మీ చిన్న కోడూరు అల్లిపూర్ ఇల్లంతకుంట 4 లైన్ రోడ్ పనులు ఆపేసిన, ఇవన్నీ నేను చేసిన గొప్ప ఘనకార్యాలని చెప్పడానికి వస్తున్నావా? ఇన్నరా కారు పార్టీ వాళ్ళది శ్రమ ఆట, కాంగ్రెస్ వాళ్ళది శిలాపలకం ఆట. అంటే అప్పట్లో కారు పార్టీ వాళ్ళు చేసిన పనులకు ఇప్పుడు షై పార్టీ వాళ్ళు పడదాలు గుంజుతులు అంటున్నట్టు. అంతేకాదు ఇదే ముచ్చడం మీద సీఎం సార్ కు ఉత్తరం రాసిండట కూడా హరీష్ రావు సారు. ఇవాళ గిన్ని మాటలు అంటుండే రేపు మీటింగ్ ఓడిచినాక సారు మాటలు విన్నాక ఇంకెన్ని అంటాడో మరి. సరే అదేమన్నుంటే మల్లోపాలు చెప్పుకుందాం గాని యాసంగికి సర్కారు వాళ్ళు ఇచ్చేటి పైకాన్ని 3 తడవలలో వేస్తారట రైతుల అకౌంట్లల్లో. మొదటి విడతలో 1 ఎకరం ఉన్నోళ్ళ వరకు, 2వ విడతల 2 ఎకరాలు ఉన్నోళ్ళ వరకు, తదిమూలకు 3వ విడతల మొదలు 70 లక్షల మంది రైతుల ఖాతాలల్లో ఏం తక్కువ 3,590 కోట్ల రూపాయలు పడతాయట. ఇంకో 20 రోజులలో 2వ విడత కింద 2,650 కోట్లు, ఏప్రిల్ నెల ఎల్లుదలకలో 3వ విడత కింద 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో పడతాయట బాజాప్తా. ఇప్పటికైతే ఇంతే. రేపు సీఎం సార్ వచ్చినాక మీటింగ్ లో సార్ ఏం చెప్పిండో ఇన్నాక మళ్ళీ పాలి మాట్లాడుకుందాం.